So, before jumping on to the actual topic, I would like to thank each and every person. ఎందుకు అంటే మీరు మళ్ళీ యూఆర్ గెటింగ్ బ్యాక్ టు మై ఛానల్, యూఆర్ స్టెప్పింగ్ బ్యాక్ టు మై ఛానల్. నా హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది అనేది నేను అస్సలు అనుకోలేదు. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, అక్క ఈ ఈ వీడియో చేయండి, అక్క ఈ వీడియో చేయండి. సో ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాము దేని గురించి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ద షార్ట్ లిస్టింగ్ ద రెజ్యూమ్స్. లైక్ రెజ్యూమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క హెచ్ఆర్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క హెచ్ఆర్ ఏంటంటే ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవుతారు అనమాట రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి. సో అది మీరు తెలుసుకుంటే మీరు ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దట్ మీరు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేయాలి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఏ ఆపర్చునిటీకి అప్లై చేయాలి అనేది కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సి కంపెనీస్, అంటే నేను ఒక ఎంఎన్సి కంపెనీలో ఒక హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఐడియా ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో కన్సల్టింగ్ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తారు అనేది నాకు ఐడియా లేదు. మోస్ట్ ఆఫ్ ద కన్సల్టింగ్ కంపెనీస్ ఏంటంటే ఎండ్ క్లయింట్ నుంచే రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు, అది డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు మీరు ఎండ్ క్లయింట్కి ఒక ఫుల్ టైం రోల్కి అప్లై చేస్తే రెజ్యూమ్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి, ఇప్పుడు కరెంట్ ఎన్ని రెజ్యూమ్స్ వస్తున్నాయి, పాస్ట్ ఎన్ని రెజ్యూమ్స్ వచ్చాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్కి ఒక రిక్విజిషన్ వచ్చింది, కొత్త రిక్విజిషన్, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్విజిషన్ అనమాట. సో అది అప్రూవ్ అయిన వెంటనే హెచ్ఆర్ వెళ్ళి హైరింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, కీ స్కిల్స్ 5 to 10 ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి అనేది అడుగుద్ది అనమాట హెచ్ఆర్ హైరింగ్ మేనేజర్కి. సో హైరింగ్ మేనేజర్ చెప్పేస్తాడు, హే నాకు ఇన్ని స్కిల్స్ కావాలి, ఈ స్కిల్స్ ఉన్న రెజ్యూమే నాకు కావాలి, నాకు 2 years ఉన్న రెజ్యూమే కావాలి అని చెప్పేస్తాడు. అప్పుడు 2 years ఉన్న రిక్విజిషన్ సాఫ్ట్వేర్ డెవలపర్గా టైటిల్ క్రియేట్ చేసి మేము పోస్టింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ ఫుల్ స్టాక్, ఓకే, జావా ఫుల్ స్టాక్ రిక్విజిషన్ ఉంది. సో ఫ్రంట్ అండ్ యాంగులర్ కంపల్సరీ రీసెంట్ వర్షన్ కావాలి, నాకు ఓల్డ్ వర్షన్స్ వద్దు అని అంటాడు. అండ్ నాకు మిడిల్ టైర్ కావాలి, బ్యాక్ అండ్ స్ప్రింగ్ బూటే కావాలి, నాకు వేరేది ఏది వద్దు, స్ప్రింగ్ బూట్ కావాలి, నాకు వేరేది ఏది వద్దు అని అంటాడు. సో అది రిక్విజిషన్స్ విత్ దో స్కిల్స్ నేను పోస్ట్ చేసేస్తాను. సో పోస్ట్ చేసేసిన 10 daysకే ఒక 100 రెజ్యూమ్స్ వచ్చి పడిపోతున్నాయి. ఇప్పుడు పాస్ట్ ఎలాగుండేదంటే పోస్ట్ చేసిన 10 రోజులకు కూడా ఒక 2-3 రెజ్యూమ్స్ వచ్చేవే కాదు. చాలా వెండర్తో మాట్లాడి వెండర్షిప్ మేనేజ్మెంట్ చూసుకొని వెండర్ అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళ త్రూ రెజ్యూమ్ సోర్సింగ్ చేసి అలా సబ్మిట్ చేసేవాళ్ళం హైరింగ్ మేనేజర్స్కి. కానీ ఇప్పుడు ఒక రిక్విజిషన్ అనేది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అది ఒక్క రోజుల్లోనే 50 రెజ్యూమ్స్ వస్తున్నాయి. ఒక 5 days మార్కెట్లో వదిలితే ఆ రిక్విజిషన్ని, ఆ 5 days 500 రెజ్యూమ్స్ వచ్చి పడిపోతున్నాయి. సో ఈ 500 రెజ్యూమ్స్ హెచ్ఆర్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే వర్క్ డే యూజ్ చేస్తాం మేము. ఓకే, క్యాండిడేట్స్ మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ డే యూజ్ చేసి ఏదైతే అప్లై చేస్తున్నారో ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, సో నా దగ్గర ఒక 500 రెజ్యూమ్స్ ఉన్నాయి, కానీ నాకు ఒక 10 candidates కావాలి ఇంటర్వ్యూకి. ఆ 10 candidates లో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో 500 రెజ్యూమ్స్లో నేను ఓన్లీ 10 candidatesకి షార్ట్ లిస్ట్ చేయాలి. సో ప్రతి ఒక్కటి నేను ఓపెన్ చెయ్యను. ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలంటే నాకు ఒక 5-6 days పడుతుంది ప్రతి ఒక్క రెజ్యూమ్ ఓపెన్ చేయాలంటే. సో వర్క్ డేలో నాకు ఒక ఫిల్టర్ ఆప్షన్ ఉందన్నమాట. అది ఏంటంటే వర్క్ డేలోకి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్క హెచ్ఆర్ వర్క్ డేలో ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది మాకు. సో ఎలిజిబిలిటీ, సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. లైక్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దాన్ని బట్టి మేము ఫిల్టర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కటి మీరు క్లియర్గా గమనించాలి ఏంటి అంటే, మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు, అది డిఫరెంట్ స్టోరీ.
కానీ మీరు వర్క్ డేలో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు గదా! అది ఇంపార్టెంట్ మీకు. సో, అప్లికేషన్ అనేది కంపల్సరీ ఫిల్ చెయ్యాలి. నేనెప్పుడైతే ఆప్షన్ టోటల్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని క్లిక్ చేశానో, మీరు గనుక అప్లికేషన్ ఫిల్ చెయ్యలేదు అనుకోండి, జీరో ఎక్స్‌పీరియన్స్ అని వస్తాది. సో, జీరో ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరిని మేము ఎలిమినేట్ చేసేస్తాం. సో, రెజ్యూమ్ అప్‌లోడ్ చేశాను గదా! రెజ్యూమ్ చూసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు గదా! అని అస్సలనుకోవద్దు. సో, కంపల్సరీ మీరెవరైతే వర్క్ డే యూజ్ చేస్తున్నారో, ఆ వర్క్ డేకి సెపరేట్‌గా ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేయమని అడుగుతది. ఆ అప్లికేషన్ కంపల్సరీ ఫిల్ చేయాలి. అప్పుడే ఆ ఫిల్ట్రేషన్ అనేది 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని ఆ హెచ్ఆర్‌కి కనపడేటట్టు చేస్తదనమాట. సో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎవరైనా సరే ఏ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ జాబ్ సెర్చ్ యూజింగ్ వర్క్‌డే యాస్ ఎ పోర్టల్ అప్లై చేసేటప్పుడు వర్క్‌డే అనేది యూజ్ చేస్తున్నట్టయితే, మీరు అప్లికేషన్ కంపల్సరీ ఫిల్ చేయండి. ఎందుకంటే, ఆ అప్లికేషన్ అనేది హెచ్ఆర్‌కి మీకెన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేది చూపెడతది. ఒకవేళ మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయకపోతే, అక్కడ ఫిల్టర్ చేసినప్పుడు 0 ఇయర్స్ అనేది కనబడుద్దనమాట. అప్పుడు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ అప్లికేషన్ ఫిల్ చేయాలి అండ్ రెజ్యూమ్ కూడా అటాచ్ చేయాలి. సో, అప్లికేషన్ ఫిల్ చేశాను గదా! రెజ్యూమ్ అటాచ్ చేయనవసరం లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే, రెజ్యూమ్ హైరింగ్ మేనేజర్‌కి పంపించడానికి రెజ్యూమ్ చాలా అవసరము. ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయకపోయినా గూడా మీ అప్లికేషన్ అనేది పక్కన పెట్టేస్తారు. అప్లికేషన్ అనేది ఫిల్ చేయకపోయినా కూడా మీ రెజ్యూమ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఇక్కడ రెజ్యూమ్ వేరు, మీ అప్లికేషన్ వేరు. సో, 2 పేషెన్సీగా ఉండి 2 ఫిల్ చేస్తేనే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ అద్ మళ్ళీ ఏంటంటే మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రిక్విజిషన్‌కి అప్లై చేస్తే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు. మీరు ప్రాపర్‌గా జాబ్ డిస్క్రిప్షన్‌లో చూడండి. 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 1+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటేనే అప్లై చేయండి. అది గూడాను అప్లికేషన్ టోటల్‌గా ఫిల్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న రిక్విజిషన్‌కి గూడా మీరు అప్లై చేయకండి. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ రిక్విజిషన్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న టైటిల్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే ఉంటది. ఇలా 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రిక్విజిషన్ ఎలా ఉంటదంటే సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ టైటిల్ కింద ఉంటదనమాట. సో, 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కింద ఉంటది. సో, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఆ టైటిల్ అనేది మారుతూ ఉంటదనమాట. అది.